కాంగ్రెస్ సీనియర్ నేత తిరువనంతపురం ఎంపీ శశి తరూర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ హయాంలో విధించిన ఎమర్జెన్సీని చీకటి అధ్యాయంగా అభివర్ణిస్తూ దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు అంటూ ఓ వివరణాత్మక వ్యాసాన్ని రాశారు శశి తరూర్. ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. ఆ చీకటి అధ్యాయం నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎమర్జెన్సీ కాలంలో స్వేచ్ఛను హరించారు, ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారంటూ ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్ట్ సిండికేట్ అనే వెబ్సైట్ లో ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఓ ఆర్టికల్ రాశారు. దేశంలో అంతర్గత గందరగోళాన్ని తొలగించడానికి, బయట నుంచి వచ్చే ముప్పుని ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ లాంటి కఠినమైన నిర్ణయం తప్పనిసరి అని ఇందిరాగాంధీని ఉద్దేశించి ఆమె భావించారని రాశారు. కానీ ఈ విధానాలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి, అణచివేతతో కూడిన స్థితిలోకి ప్రజలను నెట్టివేశాయని పేర్కొన్నారు. అయితే స్వేచ్ఛను అణచివేసే చర్యలు ఎంత ప్రమాదకరమో, ప్రజల జీవితాలపై ఎంత తీవ్ర ప్రభావం చూపవచ్చో అంటూ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వ విధానాలను ప్రస్తావిస్తూ ఆయన పలు విమర్శలు చేశారు. 21 నెలల పాటు పౌర హక్కులను హరించివేశారు. సంజయ్ గాంధీ నేతృత్వంలోని బలవంతపు వ్యాసెక్టమీ కార్యక్రమాలు పేద ప్రాంతాల్లో అమలయ్యాయి. ఢిల్లీలోని స్లమ్ ప్రాంతాలు కూల్చివేయబడ్డాయి. వేలాది మంది నిరాశ్రులయ్యారు. న్యాయ వ్యవస్థ ఒత్తిడికి లోనై హెబియస్ కార్పస్ హక్కును కూడా నిలిపివేసింది. ఈ చర్యలు అత్యధిక అధికారాన్ని ఎలా దుర్వినియోగం చేయవచ్చో చూపించాయి. ఫలితంగా ప్రజలు 1977 ఎన్నికల్లో ఇందిరాగాంధీని తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని తిరిగి స్థాపించారని తన వ్యాసంలో శశి తరూర్ పేర్కొన్నారు. ఎమర్జెన్సీని కేవలం భారత చరిత్రలోని చీకటి అధ్యాయంగా గుర్తుపెట్టుకోవడం కాకుండా దాని నుంచి పాఠాలను నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యం అనేది అపురూపమైన వారసత్వం. దానిని నిరంతరం పోషిస్తూ పరిరక్షించుకోవాలి. ఈ విషయం ప్రజలందరికీ ఎప్పటికీ గుర్తుండేలా చేయాలి. చరిత్ర మళ్లీ పునరావృతం కాకుండా స్వేచ్ఛను నిలుపుదాం అంటూ వ్యాసం ముగించారు శశి తరూర్. ఇక 2020లో G23 పేరిట విడుదలైన లేఖ కాంగ్రెస్ లో కలకలం రేపింది. శశి తరూర్ సహా 23 మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం, స్థిరమైన నాయకత్వం కోరుతూ లేఖ రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇది సోనియా గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా, మరీ ముఖ్యంగా అప్పటి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ తిరుగుబాటులాగా భావించారంతా. అప్పటి నుంచి తరూర్ కు కాంగ్రెస్ అధిష్టానానికి గ్యాప్ మొదలైంది. తిరిగి 2022లో కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల సమయంలో ఈ గ్యాప్ మరోసారి బయటపడింది. శశి తరూర్ మల్లికార్జున ఖర్గేకు వ్యతిరేకంగా అధ్యక్ష పదవికి పోటీ చేశారు. ఖర్గే గెలిచినా తరూర్ కు 1000కి పైగా ఓట్లు వచ్చాయి. అయితే పార్టీలో అంతర్గతంగా తరూర్ కు మద్దతు ఉన్నట్లు ఈ ఎన్నిక స్పష్టం చేసింది. ఇక 2023-24 శశి తరూర్ ఈ మధ్య కాలంలో తరచూ పార్టీ లైన్ కు భిన్నంగా మాట్లాడారు. మరీ ముఖ్యంగా విదేశాంగ విధానాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కలకలం రేపాయి. కొన్ని సందర్భాల్లో ఆయన ప్రధానమంత్రి మోదీని ప్రశంసించడం పార్టీ నేతల్లో అసంతృప్తికి దారితీసింది. అదే సమయంలో తరూర్ అభిప్రాయాల ఆధారంగానే కాంగ్రెస్ పైకి బీజేపీ విమర్శలు ఎక్కుపెట్టింది. ఇక 2025లో ఆపరేషన్ సింధూర్ తర్వాత కాంగ్రెస్ కే షాక్ ఇస్తూ ఆ పార్టీ ఎంపీ శశి తరూర్ ను అఖిలపక్ష బృందంలో ఎంపిక చేసింది బీజేపీ. పలు దేశాల సమావేశాల్లో తరూర్ మోదీ నాయకత్వంపై ప్రశంసలు గుప్పించారు. ఇది ఆయన కొందరు కాంగ్రెస్ నేతలతో సోషల్ మీడియా వేదికగా వాగ్వాదానికి కారణమైంది. ఇక విదేశాల నుంచి తిరిగి వచ్చాక పార్టీ అధిష్టానంతో విభేదాలున్నాయని అంగీకరిస్తూనే అవి 4 గోడల మధ్య చర్చించుకునే విషయమని కేరళలో స్పష్టం చేశారు. ఆపై ది హిందూ కోసం ఆయన రాసిన ఓ కథనం ప్రధాని మోదీ శక్తి, చురుకుతనం, భారతదేశానికి ప్రధాన ఆస్తి అంటూ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ కు మరింత ఆగ్రహం తెప్పించాయి. అయితే ఇవేవి తాను బీజేపీలో చేరతాననే సంకేతాలు మాత్రం కాదని శశి తరూర్ తాజాగా స్పష్టత ఇచ్చారు. అయితే తరూర్ పై చర్యలు ఉండబోవని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ లోపే ఏకంగా ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీని తప్పుబడుతూ మరో వ్యాసం రాయడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.